హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! నార్మల్‌గా మనకి ఇండియాలో అయితే అలవాటేనండి. నెలకింత డబ్బులని ఇచ్చేస్తే హ్యాపీగా ఇంటికొచ్చి మనం చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటారు పని మనుషులు. సామాన్లు కడగడం, ఇల్లు తుడవడం అన్ని పనులు చేసి పెడుతూ ఉంటారు. కానీ మనం ఇండియా దాటి బయటకొచ్చామనుకోండి, దుబాయ్, యూరోప్, అమెరికా ఎళ్తే మనకి అది ఇంపాసిబుల్ అనమాట. పని మనిషిని పెట్టి పని చేయించుకోవడం కుదరదు. ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలని మీరు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని సర్వీసెస్ వచ్చాయండి. మనం ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇల్లు నీట్‌గా డీప్ క్లీనింగ్ చేయించాలనుకోండి, ఒక మనిషిని మనం హైర్ చేసుకొని వాళ్ళతో మనకు కావాల్సిన టాస్క్స్ అన్నీ చేయించుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ క్లీనింగు, విండోస్ క్లీనింగు అండ్ బాత్ టబ్స్. అంటే మనం అంత ప్రొఫెషనల్‌గా చేయలేం కదా! మనం వీక్లీ చేసుకుంటా ఉంటాం. కానీ ఇంకా డీప్ క్లీనింగ్ చేయించాలంటే ఇలాంటి పర్సన్స్‌ని హైర్ చేసుకొని మనం ఇంట్లో వర్క్స్ అన్నీ చేయించుకోవచ్చనమాట. అది ఎలాగా ఏంటనేది చెప్తాను. కాస్ట్ ఎంతనేది కూడా చెప్తాను. సో, చూపిస్తా చూడండి. ఆల్రెడీ ఈరోజు వీకెండ్‌కి మేము ఒక పర్సన్‌ని హైర్ చేసుకున్నాం. అతను అదిగోండి ఆల్రెడీ క్లీనింగ్ మొదలుపెట్టాడు. చూడండి విజువల్స్ పెడుతున్నాను. అంటే అతను డైరెక్ట్‌గా వీడియో తీస్తే పాపం ఫీల్ అవుతారు కదా! అందుకనే వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వీడియోస్ తీసామనమాట. సో, అదేంటండి ఆ పని మనుషులకి డబ్బులిచ్చి పని చేయించుకోవడం ఏంటి? మీరే పని చేసుకోవచ్చు కదా! అని మీరు అడగొచ్చు. మేము డైలీ ఇల్లు చాలా క్లీన్‌గా పెట్టుకుంటాం. డైలీ క్లీన్ చేస్తాం. ఆల్రెడీ ఒక ఫుల్ టైమ్ జాబ్స్ ఉన్నాయి. అండ్ మనం యూట్యూబ్ కూడా చేస్తున్నాం. సో, ఇల్లుని డీప్ క్లీనింగ్ చేసుకోవడానికి అంటే ఇంకా ఎక్కువ నీట్‌గా పెట్టుకోవడం మనకి ఒక్కొక్కసారి పాసిబుల్ అవ్వదు. అందుకే ఎప్పుడైనా 2 నెలలకు ఒకసారి మాత్రం ఇలాంటి సర్వీస్ తీసుకున్నాం అనుకోండి. ఇదిగోండి విండోస్ గానివ్వండి, మన బాత్ టబ్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇదిగోండి ప్రస్తుతం అయితే మీ సెకండ్ హ్యాండ్ మార్కెట్ వీడియో ఈ పాటికి మీరు చూసేసి ఉంటారులెండి. అది అప్‌లోడ్ అవుతుంది ఇప్పుడు. అది అప్‌లోడ్ అవుతున్నప్పుడు ఈ వర్క్ చేస్తున్నాం అనమాట కింద. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది బాత్రూమ్ అనమాట. ఇదిగో ఇక్కడ మీరు చూస్తుంది బాత్ టబ్బు. చూడడానికి చాలా నీట్‌గానే ఉంది చూడండి. మొత్తం వైట్‌గానే ఉంది. కానీ దాన్ని మనం ఇతనితో క్లీన్ చేయించామనుకోండి, దీన్ని ఇంకా నీట్‌గా తెల్లగా తళతళలాడేలా చేస్తారనమాట. సో, ఇలాంటి సర్వీస్ తీసుకోవచ్చు. సో, మన వల్ల కానీ ఇంకొక ఇంపార్టెంట్ పనేంటంటే కిచెన్ క్లీనింగ్ అనమాట. నార్మల్‌గా కిచెన్‌లో ఓవెన్ గానివ్వండి, అక్కడ ఫూర్ అని ఉంటది. అంటే మనం కేక్స్ ఇవన్నీ బేక్ చేసుకునే ఒక ఎక్విప్‌మెంట్. అది కూడా వీళ్ళు బాగా క్లీన్ చేస్తారనమాట. సో, అదండి సర్వీస్ అయితే చాలా బావుంది కదా! కానీ యూరోప్‌లో అన్నీ కాస్ట్‌లీ అండి. అన్నీ కాస్ట్‌లీయే. సో, ఈరోజు మనం పని మనిషికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టామో, అసలు ఈ యాప్ ఏంటి రోజాని అడుగుదాం. ఏ యాప్‌లో బుక్ చేసావు రోజా? వికసా. వీకసా. కసా అంటే స్పానిష్‌లో హౌస్ అని. ఆ! ఇప్పుడు చాలామంది ఇండియాలో కూడా వాళ్ళ హౌసెస్‌కి కసా అనే పేర్లు పెడుతున్నారు. మీరు నోటీస్ చేసారో లేదో. ఈ రోజైతే మేము 3 అవర్స్‌కి బుక్ చేసామనమాట ఈ సర్వీస్. 3 అవర్స్‌కి ఎంత పడింది రోజా? €75. €75. అవును. €75 అంటే మన డబ్బుల్లో ఒక రూ. 6800 అండి. 6800 అంటే 3 గంటలకి చాలా ఎక్కువ కదా! మనం పే చేసేది 50% అదే కదా ప్లస్ పాయింట్. మనం పే చేసేది 50% ఓకే. ఎందుకంటే ఆ €75లో 50% గవర్నమెంట్ పే చేస్తుంది మనకి. సో, గవర్నమెంట్ ఎందుకు పే చేయాలి మరి 50%? యాక్చువల్లీ ఏమైందంటే ఈ పీపుల్‌కి పాపం చదువుకోలేదు. ఏ సో, చదువుకోలేనోళ్ళకి జాబ్ అనేది కష్టం కాబట్టి ఇలాంటి జాబ్స్ ఎంకరేజ్ చేయడానికి. అవును. సో, మనం ఈ సర్విస్ తీసుకున్నందుకు గవర్నమెంట్ మనకి 50% పే చేస్తుంది ఆ €75లో. ఈ అబ్బాయికి మాత్రం €75 ఈ 3 అవర్స్‌కి €75 హ్మ్. ఎళ్తది. సో, అదండి. ఇప్పుడు మనకి క్లీనింగ్ చేసిన ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి €75 ఎళ్ళిపోతది. కానీ మన తరపున మనం పే చేసేది మాత్రం అందులో సగమే. అవును. అంటే 3 గంటలకి మనం రూ. 3400 ఖర్చు పెట్టినట్టు. అది ఇండియా డబ్బుల్లో చూస్తే మీకు ఎక్కువ అనిపించొచ్చు. కానీ ఇక్కడ ప్రకారం ఇక్కడ ఈ రేట్ల ప్రకారం చూస్తే అది నార్మల్ అనమాట. అంటే ఇక్కడ గంటకి ఒక నార్మల్ జాబ్ చేసినా కూడా గంటకి మినిమమ్ €10 పే చేస్తారండి. సో, ఆ లెక్కన చూస్తే ఇది మనకి మంచిదే అనమాట. అండ్ అలాగే మనకు కూడా బెనిఫిట్ పొందుతున్నాం గదా! ఇల్లు క్లీనప్ అవుతుంది. ఇంటరప్షన్ కూడా ఏమి ఉండదండి. అండ్ ప్రొఫెషనల్‌గానే ఉంటున్నారు. ఇది సెకండ్ టైమ్ తీసుకోవడం అన్నమాట ఈ సర్వీస్. యాక్చువల్‌గా మనం ఇది ఇంకా ఎప్పుడు బెనిఫిట్ అవుతదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారనుకో, అవును. క్లీనింగ్ మాత్రమే చేస్తారండి. డెకరేషన్ అంతా మనమే చేసుకోవాలి. అది మన సొంత టాలెంట్ అనమాట. మనం కాబట్టి ఎప్పుడో 1 మంత్‌కొకసారో, 2 మంత్స్‌కొకసారో అలా సర్వీస్ తీసుకుంటా ఉంటామండి. కానీ కొంతమందుంటారు పెద్ద పెద్ద ప్యాలెస్ లాంటి ఇళ్ళుంటాయి చూసారా? వాళ్ళకైతే ఇలాంటి పని మనుషుల రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువుంటది. పని కూడా ఎక్కువుంటది. బట్టలు మడత పెట్టడం దగ్గర నుంచి, బాత్రూమ్స్ క్లీన్ చేయడం దగ్గర నుంచి, మొత్తం డస్ట్ కొట్టడం ఇవన్నీ పనులు చేస్తారనమాట. సో, అలాంటోళ్ళైతే డైలీ కూడా తీసుకుంటారు ఇలాంటి సర్వీసెస్. అవును. మిలీనియర్స్ ఉంటారు కదా! అవునవును. యాక్చువల్లీ యాప్‌లో
మనం డైలీ తీసుకోవచ్చు, మంత్లీ తీసుకోవచ్చు, వీక్లీ కూడా తీసుకోవచ్చు. మనకి అంత అవసరం లేదు కాబట్టి మంత్లీ తీసుకున్నాం. చాలామంది మా కలీగ్స్ అయితే వీక్లీ తీసుకుంటారు. ఇంకా రిచ్ పీపుల్ అయితే డైలీ తీసుకుంటారు ఇండియాలో లాగా. సో అదండి, క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి బాత్ టబ్ ఇందాక చూపించాను కదా, ఇప్పుడు చూస్తే ఇంకా తెల్లగా తళతళలా మెరుస్తుంది అనమాట. అలాగే అతను మొత్తం వాష్ బేసిన్లు, కమోడ్స్ అన్ని కూడా క్లీన్ చేశాడు, వెళ్ళిపోయాడు. నాకైతే పర్సనల్ గా ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం అనేది చాలా చాలా ప్రయారిటీ అనమాట. ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా మొత్తం ఇల్లు క్లీన్ గా సర్దేసుకోవడం, తుడుచుకోవడం ఇలా చేస్తూ ఉంటాం నేను రోజా కూడా. ఏదో యాప్ గురించి చెప్పాను కదా అని ఏదో పెయిడ్ ప్రమోషన్ అనుకోకండి. మన చిన్న ఛానల్ మనకి ఎవరిస్తారు చెప్పండి పెయిడ్ ప్రమోషన్స్. సో అతనైతే క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. చూడండి ఇదిగోండి ఈ వాక్యూమ్ క్లీనర్లో చూడండి ఎంత దుమ్ము ఉందో. చాలామంది అనుకుంటూ ఉంటారండి అసలు యూరోప్లో అంతా క్లీన్గా ఉంటుంది, ఇంట్లోకి దుమ్ము రాదని కూడా చాలామంది అనుకుంటారు. కానీ చూడండి ఇల్లు క్లీన్ చేస్తే ఎంత డస్ట్ వచ్చిందో. సన్నదుమ్ము అంటారు దీన్ని మా గోదావరి యాసలో. సన్నదుమ్ము, ఇంటి నిండా సన్నదుమ్ము పట్టేసింది అంటారు. సో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళు కంపల్సరీగా కొనుక్కోవచ్చు. ఈ డైసన్ సూపర్ అనమాట. ఇంకా ఇల్లు క్లీన్గా ఉండాలంటే, అఫోర్డ్ చేయగలనంటే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే కంపల్సరీ తీసుకోండి, సూపర్గా పనిచేస్తుంది. సో అదండి వీడియో. మొత్తానికి ఈ క్లీనింగ్ సర్వీస్ ఎవరైతే ఫ్రాన్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రాన్స్ నుంచి చాలామంది చూస్తున్నారు మన వీడియోస్. సో మీకు గనక ఇల్లు మంచిగా క్లీన్ చేయించుకోవాలి, డీప్ క్లీనింగ్ అంటే కంపల్సరీ ట్రై చేయండి. సో సరదాగా ఒక లైఫ్ స్టైల్ బ్లాగ్ చేద్దామని చెప్పి చేశానమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మన ఒలింపిక్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, 2-3 ఫ్రెండ్స్కి. సో ఈ లైఫ్ స్టైల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ పక్కా వీడియోస్ కూడా మీకు నచ్చుతాయండి. ఒకటేమో బ్రొకాంత్ వీడియో, అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్స్లో మనం ఒక స్టాల్ పెట్టాం, అదొకటి. అండ్ ఫ్రాన్స్లో ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఒక వీడియో చూపించాను, అవి కూడా చూడండి. దీంతోపాటు మన యూరోప్ ట్రావెల్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి, ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.